ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం అనేది మన పదము కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మనం ఎంత దూరం నుంచో ఎన్ని డబ్బులు పెట్టుకుని వచ్చాము ఇక్కడికి. కానీ ఆ పని ఆచరణలో పెట్టాలి అంటే అది ముందు మనం చేసే దాంట్లో ఉంటుంది. మన గవర్నమెంట్ మనల్ని చూసినా కూడా వాళ్ళు పొద్దుట చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. గవర్నమెంట్ని మనం ఉంచాలి అంటే మనం వందలాది మంది, కోట్ల మంది ఉన్నాము. మనం కమ్యూనిస్టులుగా ఉన్నప్పుడు మనకి ఎండ గాలిని నీరు మనకు ఉండకూడదు. ఎందుకంటే పోరాటం చేసేదానికి మనం బట్టకాయిస్తానికి రోడ్డు మీద ఉంటాం ఎండలో. అప్పుడు కష్టపడి పనిచేసే కార్మికులకి మనకు సమాన న్యాయం చేయడానికి ఉంటాం. కాబట్టి మనకి వచ్చినప్పుడు మనం ఆ 4 మాటలు విని మనం ప్రజల్లోకి ఏం తీసుకెళ్ళాలి, మనం ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేస్తే మనకు దిగొస్తుంది అనేది మనం ఆలోచన పెట్టాలి. 44 చట్టాలని 4 కోళ్లుగా వ్యతిరేకించారని చెప్పి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఆ 4 చట్టాలని మనం సవరించాలి. ఆ 4 చట్టాలు వస్తే కార్మికులు మనం రోడ్డు మీద తిరగడానికి లేదు, మనం సమ్మె చేయడానికి లేదు అని చెప్పారు. ఆ 4 కోళ్ల చట్టాలని మనం సవరించాలి, అది తీసేయాలి అంటే మన ఎంతమంది కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు యావత్తు మీద మన సమ్మె చేయడానికి ఈ 20వ తారీఖు మే నెల 20వ తారీఖు సారాత సమ్మె కింద జయప్రదం చేయడానికి ప్రపంచం మీద మనం ఎంతమంది కార్మికులు ఉన్నారో అన్ని రంగాలు కూడా ఆ ప్రపంచం మీద రోడ్డు మీదకి వస్తే ఆ గవర్నమెంట్ మనకు దిగొచ్చి మనకి న్యాయం చేసి ఆ 4 చట్టాలను కూడా తీసేసి కార్మికులకి న్యాయం చేయడానికి వాళ్ళు ఆలోచన పెట్టడానికి అది ఆచరణలో ఉంటుంది. అది లేనప్పుడు మనం సమ్మె ఎన్నిసార్లు చేసినా ఇంతే ఉంటుంది ముందు. ఎందుకంటే అది మన కార్మికులుగా మనం ఏం సాధించుకోవాలనేదే మన ఆశయం, పదవ కర్తవ్యం. మా ఆశా వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా 55,000 మంది ఉన్నారు. 55,000 మంది కూడా ఈ నెల ఇంతవరకు శాలరీ పడలేదు. కష్టపడి పనిచేసి ఆశా వర్గాలు బాగా శిశుమరణాలను అరికట్టడానికి వచ్చిన వాళ్ళని ఆశాలని అట్టాగే ఉంచుతున్నారు. కానీ ఆశాలు కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు.